గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. పోస్ట్ మార్కెట్ అండ్ రేపటి గురించి ఎనాలిసిస్, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాము. సో మార్కెట్లో నిన్న మనం ఎనాలిసిస్ చేసుకున్నట్టు 48,800 బ్రేక్ అవుతే మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి 48,500 or 480 చెప్పాను. సో మార్కెట్లో అక్కడి నుంచి మార్కెట్లో కంటిన్యూగా వెళ్ళిపోయిందండి. సో ఎక్కడ కూడా మార్కెట్లో బై చేయడానికి స్కోప్ కూడా లేకుండా మార్కెట్లో అప్సైడ్ వెళ్ళిపోయింది. సో ఈరోజుకి నేను ట్రేడ్ చేశాను, ప్రాఫిట్ వచ్చింది, మీరు చూసి ఉంటారు. సో ఈ సైన్ ఏంటంటే మార్కెట్ అప్ సైడ్ సైన్ ఏంటంటే, సో యాక్చువల్ నిన్న నేను అనుకున్నది మార్కెట్ వెళ్ళాలనుకున్నాను. ఎవరైతే మార్కెట్లో ఇక్కడ సెల్ చేశారో సో వాళ్ళందరికీ మార్కెట్ ఎస్ఎల్ హిట్ అయిన తర్వాతకి మార్కెట్ మళ్ళీ ఫాల్ డౌన్ అవ్వాలన్నమాట. సో మార్కెట్లో ఏం చేసింది, నిన్న పోకుండా ఈరోజు వెళ్ళిందంటే మార్కెట్ అందరికీ సెల్లర్స్కి ఇంకా హోప్స్ తీసుకొచ్చేసి సో సెల్ చేశారనమాట. సో దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది, మార్కెట్లో ఎగ్జిట్ ఇచ్చేంత స్కోప్ కూడా ఇవ్వకుండా మార్కెట్ కంటిన్యూగా అప్సైడ్ లేదండి, చూసారా. సో నెక్స్ట్ ఏమైంది, ఎవరైతే ఇక్కడ సెల్ చేశారో ఒక నిమిషం, సో ఎవరైతే ఈ హై ఏవో బై చేసి ఉంటారు కదా, సో ఇక్కడ మిస్ అయిన వాళ్ళు, ఇక్కడ మిస్ అయిన వాళ్ళు, ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఏం చేసి ఉంటారు, అరే మార్కెట్ కంటిన్యూగా అప్సైడ్ వెళ్తుండొచ్చు, సో ఎనీ రీజన్స్ అని హై బై చేసి ఉంటారు. సో ఇక్కడ బై చేసి ఉంటారు, మార్కెట్లో ఏమైంది, వాళ్ళ ఎస్సెట్ అయింది, చూసారా. ఓకే, సో అగైన్ బై చేయించారు, మళ్ళీ రివర్స్లో ఎవరైతే ఇక్కడ మిస్ అయ్యారో ఇక్కడ బై చేసేసరికి మళ్ళీ అగైన్ వాళ్ళు ఎస్సెలెక్ట్ అయిందండి. సో ఇక్కడ ఏమైంది, మళ్ళీ మార్కెట్లో క్లోజింగ్ టైంలో బయింగ్ చేయించింది. సో మళ్ళీ వీళ్ళు టార్గెట్ చేయాలంటే మార్కెట్లో స్మాల్ గ్యాప్ డౌన్ కానీ అండ్ ఫ్లాట్ కానీ ఓపెన్ అయిన తర్వాతకి మార్కెట్లో 49,500 బ్రేక్ అయిన తర్వాతకి వీళ్ళను ఎగ్జిట్ వేయించిన తర్వాతకి మార్కెట్లో ఫర్దర్గా మూమెంట్ అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎలా అంటే మార్కెట్ ఇప్పుడు కిందికి డౌన్ ఫాల్ కరెక్ట్గా ఉండాలంటే, కంటిన్యూ ఉండాలంటే మార్కెట్ రేపు హెవీ గ్యాప్ డౌన్ వేసి 49,200 బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్, సో మార్కెట్లో ఫర్దర్గా ఫాల్ ఉంటుందండి. ఫర్దర్గా అంటే రేపే ఉండొచ్చు, ఎల్లుండి ఉండొచ్చు, ఫాల్ అయితే ఉంటుంది. సో మార్కెట్లో అలా కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయినా స్లైట్లీ గ్యాప్ అయినా మార్కెట్లో ఎక్కడైతే బయర్స్ ఉంటారో చూసారా, వాళ్ళని ఎగ్జిట్ చేయించడానికి మళ్ళీ అగైన్ బయర్స్ని యాడ్ చేయించినాక సో మార్కెట్లో ఇక్కడ నుంచి ఏమైనా అప్ సైడ్ మూమెంట్ ఉంటే ఉండొచ్చు. లేదు మార్కెట్లో వీళ్ళందరూ బయర్ స్ట్రాంగ్ ఉన్నారు, సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళని అయితే మనం టార్గెట్ చేయడానికి లేదు, ఎవరైతే నియర్ బై చేసిన వాళ్ళు వాళ్ళకి చేయడానికి లేదు. సో మార్కెట్ వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటే రియల్ బయర్స్ అంటే మేబీ ఆపరేటర్స్ అయి ఉండేది మాత్రం రేపు ఖచ్చితంగా మార్కెట్ గ్యాప్ పోయినాక మార్కెట్లో రేపు ఖచ్చితంగా 49,800 టచ్ చేస్తుంది. సో టచ్ చేసిన తర్వాతకి మార్కెట్ ఇక్కడి నుంచి ఏమైనా మనకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చండి. సో ఎందుకంటే సో ఎవరైతే ఇక్కడ సెల్ చేసిలో పార్టిసిపేట్ చేసి ఉంటారో సో వాళ్ళు ఇక్కడనే చేసి ఉంటారండి. సో ఈ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తేనే మార్కెట్లో రేపు గ్యాప్ డౌన్ అవుతుంది. సో దాని తర్వాత ఏమవుతుంది, ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. సో వీక్ హ్యాండ్స్ ఉన్న బయర్స్ వచ్చారో వాళ్ళు ఎగ్జిట్ అని ట్రై చేసి ఉంటారు. సో ఈ టైప్లోనే మార్కెట్ కన్సల్టేషన్లో ఉండొచ్చు. సో మార్కెట్లో ఎప్పుడైతే గ్యాప్ పోయిందంటే మార్కెట్లో ఈ వీక్ హ్యాండ్స్ ఉన్న సెల్లర్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. దెన్ 49,800 దగ్గర నుంచి ఎవరైతే ఇక్కడ బై చేసి ఉంటారో వాళ్ళని ఎగ్జిట్ చూపిస్తుంది మార్కెట్. సో ఇదంతా మనకు ఎందుకు అనుకుంటే రేపు ఒకటే లెవెల్ చెప్తున్నాను, రేపు స్మాల్ గ్యాప్ డౌన్ అయినా కానీ మార్కెట్లో సెల్లింగ్ ఉంటుంది. సెల్లింగ్ వచ్చేసి 49,300, దాని తర్వాత రివర్స్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ 49,580 బ్రేక్ అయిందంటే మార్కెట్లో అప్ సైడ్ ఉంటుందండి. ఓకే, లేదు గ్యాప్ పోయిందంటే మార్కెట్లో 49,800 వరకు టార్గెట్ అండి. నెక్స్ట్ వచ్చేసి 49,950. మార్కెట్ ఇంతవరకు వెళ్తుంది అనిపించట్లేదు. సో ఎందుకంటే డ్రాగెస్ట్ బయింగ్ అయిన వాటికి మార్కెట్లో కన్సల్టేషన్ అయిన తర్వాత మార్కెట్ ఏమైనా బ్రేక్అవుట్ అవుతుండొచ్చు, కానీ రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయిందంటే మాత్రం 49,600 పైన గ్యాప్ అయితే మాత్రం ఫస్ట్ వచ్చేసి టార్గెట్ 49,800 అండి. సో అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయిన తర్వాతకి అంత మించి నాకైతే ఎక్కువ ఇందులో బయింగ్ అనిపించట్లేదు అండి. సో మార్కెట్ ఇది రివర్స్ అయినా అనుకోవట్లేదు నేనైతే. సో జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అని అవ్వచ్చు, లేకపోతే ట్రాపింగ్ ట్రేడ్ అవ్వచ్చు, సెల్ సైడ్ చెప్తున్నాను మీకు. సో రేపటి లెవెల్ వచ్చేసి 49,300 ఒకటి సపోర్ట్ లెవెల్, నెక్స్ట్ వచ్చేసి 49,000 అండి. ఎందుకంటే రేపు ఒకవేళ 49,300 బ్రేక్ అయిందంటే 49 దాకా మార్కెట్ వస్తుండొచ్చు. సో డిస్టెన్స్ వచ్చేసి 49,800, నెక్స్ట్ వచ్చేసి 49,950 అండి. సో నిఫ్టీకి వెళ్ళిపోదాం. నిఫ్టీ 800 బ్రేక్ అవుతున్న మార్కెట్లో డౌన్ ఫాల్ అని చెప్పాను. సో అది జరగకుండా మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్ వెళ్ళింది. సో మార్కెట్ బై చేశారో వాళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అయ్యింది. సో ఎవరైతే రీటైల్స్ బై చేశారో వాళ్ళు ఎస్ఎలెక్ట్ అయిపోయింది. సో ఎవరైతే ఇక్కడ బై చేసినారో మాక్సిమం ఇక్కడ హోల్డ్ చేసి ఉండొచ్చు, లేదంటే ట్రైలింగ్ స్టాప్లో పెట్టుకుని ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంది, మనకు బయర్స్ని
టార్గెట్ ఇవ్వాలంటే మార్కెట్ ఏం చేయాలి, డైరెక్ట్ గ్యాప్ డౌన్ అవ్వాలి. అంటే మార్కెట్లో బయర్స్ వీకెండ్స్ అయిపోయారు. సో మార్కెట్లో డైరెక్ట్ గ్యాప్ అయిన తర్వాత మార్కెట్లో కంటిన్యూ సెల్లింగ్ ఉండొచ్చు. అప్ టు నిన్న మనం చెప్పుకున్నట్టు 22,800 బ్రేక్ అయిందంటే మార్కెట్ కంటిన్యూ ఫాల్ ఉంటుందండి. లేదు ఫ్లాట్ ఓపెన్ అయింది, స్మాల్ గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్లో మళ్ళీ ఎవరైతే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారో సో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసి మళ్ళీ మార్కెట్ ఫాల్ ఉంటుంది. సో మార్కెట్లో నిఫ్టీలో అయితే నాకు డ్రాగన్ అప్ సైడ్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ అలా ఉండాలి అనుకుంటే మాత్రం మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయిన తర్వాతకి 23,000 బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్ మార్కెట్లో ఫర్దర్గా ర్యాలీ ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 23,080 అండి టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి 23,150 అండి. సో మార్కెట్లో ఫ్లాట్ ఓపెన్ అయింది, స్మాల్ గ్యాప్ అయిందంటే ఎవరైతే ఇక్కడ సెల్ చేశారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వరు, అంటే స్ట్రాంగ్ ఉంటారు అనమాట. సో గ్యాప్ డౌన్ అయ్యేటికి మార్కెట్ వాళ్ళు హోల్డ్ చేస్తారు. సో ఎందుకంటే ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ ట్రేడర్గా మీరైనా నేనైనా ఎవరైనా కానీ మార్కెట్లో ప్రాఫిట్లోకి వచ్చినామంటే మనం ఎగ్జిట్ అవుతామా, కాదు కదా. స్టాప్ లాస్ ట్రేడింగ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, తర్వాత 2,000 వచ్చింది. సో మనం ఏమనుకుంటాం, మామూలుగా అయితే ట్రేడర్స్ అంటే చూద్దాం 1,000 వచ్చిన తర్వాతకి కాస్ట్ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో నేను ఇలాగ ట్రేడ్ చేస్తున్నాను. సో కొందరు ఏం చేస్తారు, ట్రైలింగ్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చేసి సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో సో మార్కెట్లో గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్లో ఏం చేస్తారు, సో వీళ్ళని టార్గెట్ చేయడానికి మార్కెట్ అంత ఫాస్ట్గా రాదనమాట. సో ఎవరైతే ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా మార్కెట్ స్లైట్లీ పడుతూనే ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏమైతే అప్పుడు బయర్స్ ఎవరైతే బై చేశారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు, మార్కెట్ కింద పడిపోతుంది, సో మనం ఉండి వేస్ట్ ఎగ్జిట్ అయిపోదామని అనుకున్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళని మనం ఎగ్జిట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో అదే సినారియో మనం రివర్స్ చేస్తే మార్కెట్లో గ్యాప్ అప్ అయింది అనుకోండి, 20,950 22,950 పైన గ్యాప్ అప్ అయింది అనుకోండి. సో మార్కెట్లో ఎవరైతే అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, సో ఇక్కడ వాళ్ళందరూ వీకెండ్స్ అంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో ఆటోమేటిక్గా మార్కెట్లో మనకు పైకి వెళ్తారు అనమాట. సో కొత్త వాళ్ళు ఏం చేస్తారు, ఏదైతే రిస్టెన్స్ చూసుకొని మళ్ళీ అగైన్ సెల్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏమైనా మార్కెట్ రివర్స్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు, లేదా స్ట్రాంగ్ సెల్లర్స్ అయితే కిందికి వెళ్తుండొచ్చు. సో ఈ థియరీ అయిపోయిన తర్వాతకి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన లెవెల్స్ ఏంటంటే మార్కెట్లో ఎక్కడ ఎప్పుడు ఓపెన్ అయితే మనం ఏం చేయాలంటే మార్కెట్లో డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఏంటంటే మార్కెట్ సెల్లింగ్లోకి ఉంటుందండి, మార్కెట్లో బయింగ్లోకి రాదు ఇక. ఓకే, మార్కెట్ ఒకవేళ 950 పైన గ్యాప్ అయిందంటే మార్కెట్ ఫస్ట్ గ్యాప్ అప్ అయిందంటే మార్కెట్ 23,000 రీటెస్ట్ చేసిన తర్వాతకి మార్కెట్లో ఇక్కడ క్యాండిల్ రిజెక్ట్ అయితే మార్కెట్ ఫాల్ ఉంటుంది. లేదు మార్కెట్ అలాగే స్ట్రాంగ్ క్యాండిల్ ఇస్తుందంటే అంటే 50 మినిట్స్ క్యాండిల్ కానీ 5 మినిట్స్ క్యాండిల్ కానీ వాల్యూమ్ తోటి బ్రేక్అవుట్ అయినా కానీ మార్కెట్లో అప్ సైడ్ ఉంటాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఉన్నది మనం ఆపరేటర్స్ అనుకొని. సో నెక్స్ట్ మనం ఫర్దర్గా మూమెంట్ 23,050 అండ్ 23,080 ఈ లెవెల్ కంటే ఎక్కువ మార్కెట్ వెళ్ళే ఛాన్స్ లేదండి. వెళ్తే మాత్రం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ అండి. సో సెన్సెక్స్లో మనం చెప్పుకున్నాము 75,600 బ్రేక్అవుట్ అయితే మార్కెట్ డౌన్ సైడ్. నెక్స్ట్ వచ్చి 25,200 చెప్పుకున్నాము టార్గెట్. సో దీంట్లో కూడా సేమ్ మార్కెట్ అలాగే వెళ్ళిపోయింది. సో ఎవరికైతే బై చేశారో సో ఎవరైతే ఇక్కడ బై చేశారో వాళ్ళందరూ ఎస్ఎల్ట్ అయింది. సో మార్కెట్ అగైన్ బై చేసిన వాళ్ళు ఎస్ఎల్ట్ అయిపోయింది. సో మార్కెట్ అగైన్ ఇక్కడ బై చేసిన అందరూ ఎస్ఎల్ట్ అయిపోయింది. సో ఇక్కడ బచాయించింది ఎవరు అంటే మిగిలింది ఎవరు, సెల్లర్స్. ఈ వీకెండ్స్ ఉన్న సెల్లర్స్ టార్గెట్ చేయాలంటే మార్కెట్ రేపు 76,000 మార్కెట్ గ్యాప్ అప్ అయిందంటే మార్కెట్ అప్ సైడ్ ఉంటుందండి మార్కెట్. సో 76,200 నుంచి మళ్ళీ మార్కెట్ ఏమైనా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు మార్కెట్ డైరెక్ట్ సెల్లింగ్లోకి రావాలి డ్రాగెస్ట్ మాత్రం డైరెక్ట్గా 75,700 కింద మార్కెట్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయితేనే క్యాండిల్ ఫర్దర్గా సెల్లింగ్ ఉంటుందండి. మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒకవేళ రివర్స్ అయినా జస్ట్ ట్రాపింగ్ రివర్స్ మాత్రం అనుకోండి. అంటే నిన్నట్లాగా మార్కెట్ పెరిగింది సో మళ్ళీ పెరుగుతాయి, బయర్స్ ట్రాప్ చేస్తారు, మళ్ళీ అగైన్ ఫాల్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. సెన్సెక్స్ లెవెల్ వచ్చేసి 76,000 రెసిస్టెన్స్, బ్రేక్ ఏంటంటే 76,200 రెసిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి 76,460 అండి. అలాగే సపోర్ట్ వచ్చేసి 75,600, బ్రేక్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి 75,200. సో ఇంత లాంగ్ కూడా పెట్టుకోకండి, ఎందుకంటే మార్కెట్లో లాంగ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే మార్కెట్ వెళ్తుంది ఎవరు సెల్ చేశారో వాళ్ళ స్టాప్ లో ఇచ్చేయడానికి మళ్ళీ అప్ సైడ్ వచ్చే మార్కెట్ ఉంటుంది. సో మార్కెట్ లో వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 75,400 అండి. 500 బ్రేక్ అవుతుంది, టెన్షన్ పడకండి. 500 అలా బయింగ్ వచ్చిన బయింగ్ చేయకండి. ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడ ఖచ్చితంగా బ్రేక్ డౌన్ అవుతుంది మార్కెట్. నెక్స్ట్ వచ్చేసి 75,200 అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఎనాలిసిస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ అండి, గుడ్ నైట్.